క్షిప్రగణపతి స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ సీతారామాంజనేయ బ్రహ్మమును స్మరిస్తూ అటు వంశములు ఇటు వంశములు అంత పవిత్రమైనవి కావాలి. అంతేగాని వంశము పరంపర తండ్రి తాతలను మర్చిపోవడం చేతనే సాంకర్యాలు జరుగుతున్నాయి. సాంకర్యాలు ఎప్పుడు సమర్థనీయాలు కావు. అవి తర్వాత దుష్పరిణామాలు తెలుస్తాయి. భౌతికంగా చూస్తే అర్థం కావు, కానీ సాంకర్యం కూడదు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే, పూర్వం కొన్ని సాంకర్యాలు జరిగితే వాళ్ళంతా వాళ్ళు ఎక్కడో చేసుకునేవారు, సంతకాలు పెట్టేసుకునేవారు. కానీ ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే, శుభలేఖలు కూడా ముద్రించేస్తున్నారు, కన్యాదానాలు చేసేస్తున్నారు. అసలు కన్యాదానం అంటే ఏంటో తెలిస్తే అది ముందే చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పారనుకోండి, అలాంటి వాటిపై వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి సంస్కారం విజ్ఞానం లేకుండా చేసేసాం. చేయడం వల్ల వాళ్ళకి వివాహం యొక్క ప్రాధాన్యం తెలియట్లేదు. అది ఎవడైతేనే మగాడైతే చాలని పరిస్థితి వారికి, ఎవరైతేనే ఆడదైతే చాలని వీడికి తయారయ్యి పశుప్రాయంగా తయారైపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాల పెర్వర్షన్స్ వస్తున్నాయి, వాటి కోర్టు అనుమతులు కూడా వస్తున్నాయి. పవిత్రమైన సభలో చెప్పరాదు, కానీ నీచమైనటువంటివి ఎన్ని పుడుతున్నాయండి. కలిప్రావాన్ని సర్దుకుపోతామా? లేదు. సవరించే బాధ్యత పెద్దలు స్వీకరించాలి. ఇది మన పరంపర. అంతేగాని సిగ్గు లేకుండా వారి తరపున వాళ్ళు ఏమనుకుంటారో అని శుభలేఖలు వేసి కన్యాదానాలు కూడా చేసేస్తున్నారు. ఇది మహాదోషం. కన్యాదానం చేయడం అంటే ఏమిటి? అటు పూర్వతరాలు తరించాలని చేస్తున్నాం. పూర్వతరాలు శ్రద్ధగా కాపాడుకుంటూ ఏ పరంపర నీకుందో ఆ పరంపర నుంచి భ్రష్టత్వం జరుగుతూ ఉంటే నువ్వు కన్యాదానం చేస్తావా? తద్వారా వారు ఉత్తమగతులకు వెళ్ళడం కాదు కదా, నరకాల్లో పడతారు. నీకు నమ్మకం ఉందా? శాస్త్రబద్ధంగా వివాహం చేయాలి, పరంపర చూసుకుని సాంకర్యం కాకుండా. నమ్మకం లేదా? ఎక్కడో వెళ్ళి ఆఫీసులో సంతకాలు పెట్టి పెళ్ళిళ్ళు చేయండి, కానీ అక్కడ మంత్రాలు చెప్పించి చేయించకండి. వాళ్ళకేం పోయింది పాపం, వారి బ్రతుకు తెరువు కనుక మంత్రం చెప్తారు, కన్యాదానం చేయించేస్తారు. కానీ కన్యాదానం కూడదు అని వాళ్లే చెప్పగలిగితే కొంతైనా అరికట్టవచ్చు, కానీ వారు చెప్పరు, ఏం చేస్తాం? ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. దానివల్ల ఎలాగూ భ్రష్టత్వం అయింది. దానికి తోడు పూర్వతరాలను కూడా నరకంలో పడేసే హక్కు మీకు ఎవరిచ్చారండి? ఇది కూడని పని కదా. ఇక్కడ ఎంత పూర్వతరాలను చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ తాము పూర్వతరాలను చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి వారు దశ పూర్వేషాం దశ పరేషాం పితృణాం తారణార్థం అని సంకల్పంలో చెప్పినప్పుడు అటు ఇటు 21 తరాలని తరింపజేస్తామన్నప్పుడు ఆ వివాహం ఎలా జరగాలి? సంప్రదాయబద్ధంగా యోగ్యుడైనటువంటి వాడికి, సాంకర్యం లేనటువంటి వాడికి ఇవ్వాలి కన్యాదానం. అవి మానివేసి చేస్తే దాని చట్టబద్ధత ఉంది అని చెప్పడం కాదు, ధర్మబద్ధత లేదు కనుక దానికి శాశ్వతమైనటువంటి నరకాదులు ఉంటాయి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే తల్లిదండ్రులు మీరు నాస్తికులైతే ఇలా చేయించండి, ఆస్తికులైతే మాత్రం ఇలాంటివి చేయకండి, కొంత పాపమైనా ఆపండి కనీసం. ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సత్యం, సమర్థించడానికి వీలు లేనటువంటిది. ఇది గమనించవలసింది. ఎలా చెప్తున్నారు ఇక్కడ పరంపర. ఒకవైపు సీతారామ కళ్యాణాలు చేసేస్తుంటాం, మనకు పుణ్యాలు వచ్చేస్తాయని కూర్చుంటాం. ఏం జరుగుతుందో గమనించండి ఇక్కడ. జనక మహారాజు నమస్కారం చేసి అంటున్నారు, వక్తవ్యం కులజాతేన తన్ని బోధ మహాముని రాజాభూత్రిశలోకేషు. ఇక్కడ మా వంశ వృత్తాంతం కూడా తెలుసుకోండి. అంటే ఒకరికొకరు తగిన వంశములు, అటు ఇటు కూడా ఉత్కృష్టమైనటువంటి పరంపర కలిగిన వంశములు. వివాహం అంటే ఇలా జరగాలండి. అటు వంశములు ఇటు వంశములు అంత పవిత్రమైనవి కావాలి. ఇక్కడ తన పూర్వీకుల గురించి తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మా వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు. ఆ నిమి చక్రవర్తి యొక్క పుత్రుడు మిథి. ఈయన నిర్మాణం చేసింది మిథిలా నగరం. ఆ మిథి యొక్క పుత్రుడు ఉదావసుడు, ఆయన పుత్రుడు నందివర్ధనుడు, ఆయన కుమారుడు సుకేతువు, సుకేతుని తనుడు దేవరాతుడు, దేవరాతుని పుత్రుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు. వీరందరూ రాజర్షులండి, అంటే రాజులై ఋషులుగా ఉన్నటువంటి వారు. ఆ మహావీరుడు పుత్రుడు సుధృతి, సుధృతి పుత్రుడు దృష్టకేతువు, దృష్టకేతు పుత్రుడు హర్యస్వుడు, హర్యస్వుని పుత్రుడు మరువు, మరువు పుత్రుడు ప్రతింధకుడు, ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు, ఆయన కొడుకు విబుధుడు, ఆయన సుతుడు మహిద్రకుడు, ఆయన తనయుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని పుత్రుడు మహారోముడు, ఆయన పుత్రుడు స్వర్ణరోముడు, ఆయన పుత్రుడు హ్రస్వరోముడు. హ్రస్వరోమునికి 2 పుత్రులు. మొదటివాడని నేను, రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు, నా పేరు శీరధ్వజుడు అని చెప్తున్నాడు. ఇది అమ్మ తరపున వంశ పరంపరంతో వచ్చిందని, సీతమ్మ తరపున. అంటే జనక మహారాజు అసలు పేరు శీరధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు. మొత్తం ఈ రాజ పరంపర అంతటి జనకులు అని విదేహ రాజులను అంటారు. వీళ్ళందరికీ అది వ్యవహారం. ఇది తమ యొక్క పరంపర ఈ విధంగా తెలియజేసిన తర్వాత ఉభయత్రా కూడా ఇంత ఉత్కృష్టమైనటువంటి పరంపర ఉన్నది అని సంతోషించి, మహారాజా ఈ రోజున మఖా నక్షత్రం, పితృకార్యంచ భద్రంతే. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చేయవలసినది వివాహానికి సంబంధించిన పితృకార్యం చేయన్నాడు. చూసారా, వివాహం పితృకార్యంతో ముడిపడి ఉంటుంది, పితృదేవతలతో ముడిపడి ఉంటుంది. అందుకే సంప్రదాయ అవసరము. కన్యాదానం అనేది ఎందుకు? ఆ సమయంలో పితృదేవతలను ఉద్దేశించి చేస్తున్నది. ఇది గ్రహించాలి.
అందుకని నువ్వు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి చేసుకున్న ఒడంబడిక కాదు. ఒక పరంపరకు చెందినటువంటి స్త్రీ పురుషులు ఆ పరంపరని కాపాడుతామని చేసి ప్రతిజ్ఞ పట్టి స్వీకరించే యజ్ఞ దీక్షయే వివాహ దీక్ష. ఇది భారతీయ సంస్కృతులు వివాహానికి ఉన్నటువంటి ప్రాధాన్యం. ఇది మనం మొదటి నుంచి పిల్లలకు తెలియజేస్తే వాడు తప్పుడు ఆలోచన చెయ్యరండి. హఠాత్తుగా వాళ్ళేదో తీసుకొస్తే పైగా అప్పుడే చెప్పేస్తుంటారు, ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరు నమ్మగలిగారండి, కొందరు అలాగే చేస్తారని పిల్లలు గుప్పందిస్తారు పెద్దలే. ఎటువంటి దుస్థితులు వచ్చాయంటే వివాహమైన తర్వాత కూడా కొంతకాలం కాగానే వాళ్ళిద్దరూ సర్దుకోలేకపోయినప్పుడు ఏం పర్వాలేదు మనం ఇంటికి వచ్చాయి, ఆ మగుడు అంతే వాడిని వదిలేయి అని ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్తున్న దౌర్భాగ్యం కాలంలో ఉన్నామండి. ఎన్ని వింటున్నామో, వేల కొలది వింటున్నాం ప్రపంచమంతా కూడా. అదేవిధంగా మరొక వైపు ఇంకోవైపు కూడాను వివాహమైన తర్వాత లేనిపోనివన్నీ నెపాలు పెట్టి కొడుకుకి సమర్థత ఇస్తూ విడిపిస్తున్న పుత్రుల తల్లులు కూడా ఉన్నారు. అటు ఇటు పరమ బాధ్యత వహిస్తూ దంపతుల వివాహ ధర్మాన్ని కలిసి ఉండడాన్ని చీల్చివేస్తున్నది మాత్రం తల్లులే. ఇది తెలుసుకోండి. ఏ కలి రాక్షసశక్తి వ్యాపించిందో కానీ ఇది నేను ఏదో హఠాత్తుగా 2-3 చూసి చెప్పడం కాదు. ఏదో ప్రవచనాలు చెప్పుకొని ఒక రాత తల మీద ఉంది కనుక ప్రపంచమంతా తిరుగుతూ ఇవి వింటూ గుండె చెరువైపోతూ ఉంటుంది. ప్రవచనాల్లో అప్పుడప్పుడు వెళ్ళగొక్కుంటాను. ఇక్కడ అంత బాధాకరమైనదండి. ఇక్కడ ఇదే భారతీయ వివాహ వ్యవస్థ. ఒకసారి పడిన బంధం చచ్చే వరకు తెగరాదు. ఇది తెలుసుకోండి. ఎలా చేస్తామండి? తట్టుకోలేకపోతే అంటే నీ శరీరంలో ఏదో రోగం వస్తుంది, ఏం చేస్తావు? మందులు వేసుకు సర్దుకుపోవట్లేదు శరీరంతో, అలాగే సర్దుకుపోవాలి. అంతేకాదు ఇది అది కుదరలేదంటే కుదుర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో. రోగం బాగుపడాలి అంటే ఔషధం పుచ్చుకుంటాం. మనుషుల మధ్య సయోధ్య నెలకొనాలంటే దాని ప్రక్రియలు దానికి ఉన్నాయి. ఎన్ని కౌన్సిలింగులు లేవు, ఎన్ని వ్రతాల్లో, ఎన్ని యజ్ఞాల్లో. పైగా ఒక్కొక్కప్పుడు సర్దుకోలేమనిపిస్తుంది. కొద్ది కాలం జరిగిన తర్వాత సర్దుకోగలిగిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాల్లో సర్దుకుపోవట్లేదా? వీడితో సర్దుకోలేమని వాడంటే, వాడితో సర్దుకోలేమని ఇంకొకడంటే అసలు ఏమి మిగిల్చుతోందండి? జంతువులకి మానవులకి భేదం చెప్పండి. ఇక్కడ ఇది పరంపర. సీతారాముల కథ ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇలాంటి పరంపరాగతమైన దాంపత్య ధర్మం అనేది నిలబెట్టినటువంటి మహాత్ములు యుగాల నుంచి ఉన్నారు. వారిలో దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గొప్ప మానవులు ఉన్నారు. ఆ దేవత్వం, ఆ ఋష్యత్వం, మానవత్వం మూడూ కలిసిన జంట చెప్పండి అంటే సీతారాములే. ఇది తెలుసుకోండి. అందుకే ముందు దేవదంపతుల్ని మనం చెప్పుకోవాలి అంటే ఉమామహేశ్వరాభ్యాన్ నమః, వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః, శచీ పురంధరాభ్యాన్ నమః. ఋషి దంపతులను చెప్పుకోవాలంటే అరుంధతి వశిష్టాభ్యాన్ నమః. ఆ తర్వాత చెప్పేది సీతారామాభ్యాన్ నమః మరొకటి కాదు. ఇక్కడ అటువంటి దివ్యమైన గాథ. పైగా ఇప్పుడు మనం విన్న పేర్లు మన పాపాలను పోగొడతాయి. అంటున్నారు మహారాజా, ఈరోజు మఖా నక్షత్రం, నువ్వు ఇప్పుడు చేయవలసింది వైవాహికంగా చేసే పితృకార్యం. అంటే శ్రాద్ధాలు ఎన్ని రకాలు చూడండి. ఏంటండి శుభమాని పెళ్ళంటే శ్రాద్ధం అంటారు, అదుగు దౌర్భాగ్యం. కొందరు పితృకార్యం పేరు చెప్తే అమంగళం, నువ్వులు చూస్తే భయం, దర్భ చూస్తే భయం. ఎంత దౌర్భాగ్యమో. శ్రాద్ధం అనేది పవిత్రమైన పేరండి. ఏడాది ఒక్కటి పెట్టేటప్పటికే 7 చెరువులు నీరు తాగినంత పని చేస్తున్నారు ఇళ్లల్లో. కానీ ఏడాదిలో 96 శ్రాద్ధాలు చెప్పింది శాస్త్రం. కామ్య శ్రాద్ధములు మరుకుంటాయి. అంటే కొన్ని అభిష్టాలు సిద్ధించడానికి శ్రాద్ధాలు చేస్తే అభిష్టాలు సిద్ధిస్తాయట పితృదేవతల అనుగ్రహం వల్ల. వివాహ సమయంలో శ్రాద్ధ విధానం వేరు, అప్పుడు పితృదేవతలు ఆ పూజా విధానం వేరు. అది తెలుసుకోండి. ఆ పూజా విధానం అంటే శ్రాద్ధం పెట్టి భక్తులు పెట్టి కాదు, అదొక పద్ధతిలో జరుగుతుంది. అది చెయ్యాలి అంటున్నారు. ఇప్పటికీ ఆనాటి రామాయణ కాలం నాటి వివాహ వ్యవస్థే ఇప్పటి వరకు సాగుతూ ఉన్నది. అంటే రామాయణం యుగాల నుంచి ఉండడమే కాకుండా యుగాల వరకు ధర్మాన్ని, సదాచారాన్ని నిలబెట్టిందండి. అందుకే పితృకార్యం ఏది ఉందో దాన్ని ప్రారంభించవయ్యా నువ్వు దశరథ మహారాజా అని చెప్తూ, అదేవిధంగా మహానుభావుడైన జనక మహారాజుకి కర్తవ్యం ఉంది. ఇవాళ మఖా నక్షత్రం, నేటి నుంచి 3వ రోజున ఫల్గుణ్యాముత్తరే రాజన్, ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఆ రోజున నువ్వు వివాహం చేయాలి. వివాహాత్ పూర్వం చేయవలసిన దానాదులు కూడా చెయ్యాలి అంటూ ఇక్కడ ఆ ముహూర్త విషయాన్నంతా కూడా ప్రకటించడం జరిగినది. అప్పుడు విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షంలో అంటూ ఉన్నాడు. అటువైపు ఇక్ష్వాకువులు, ఇటు విదేహ మహారాజులు. అద్భుతంగా ఇక్ష్వాకూనాం విదేహానాం నైషాతుల్యోస్తి కశ్చన. ఇంత చక్కని వియ్యానికి సమానం ఎక్కడా కనబడదు, అంత అద్భుతంగా ఉన్నది. అంతేకాదు నా కోరిక ఏంటంటే అంటున్నాడు విశ్వామిత్రుడు వారు, ఇప్పుడు నీ తమ్ముడు వచ్చారు కదా కుశధ్వజుడు, ఆయనకి 2 కుమార్తెలు కూడా వచ్చారు, మాండవి శృతకీర్తి. వాళ్ళిద్దరిని దశరథ మహారాజు యొక్క మిగిలిన కుమారులైన భరతశత్రువులకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అంటే అంతకంటే సంతోషం ఏమున్నది. విశ్వామిత్ర మాట విని తెలియజేశాడు జనక మహారాజు. జనక మహారాజు కుశధ్వుడిని సంప్రదించి చెప్పక్కర్లే, అన్నమాటే తన మాట.
ఆ విధంగా అక్కడ చెప్పిన వెంటనే ఏవం భవతు భద్రం వహ కుశధ్వజసుతే ఇమే, ఇది జరుగ్గాక అని చెప్పి వివాహానికి ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునిభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. వివాహం జరపడానికి ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం చాలా బాగున్నది. ఎందుకంటే దీనికి భగుడు అనే ప్రజాపతి అధిదేవతగా ఉన్నాడు. ఆయన అధిదేవతగా ఉంటే సత్సంతానం కలుగుతుంది, అది గొప్ప విషయం. అందుకే ఇది వివాహానికి బాగున్నది అని చెప్పి ఎవరి విడుదలకు వాళ్ళకి వెళ్ళి శ్రాద్ధం కృత్వా విధానత శ్రాద్ధాదులు చేసి మరోజు గోదానములు మొదలైనవి చేసి ఇక కళ్యాణ ముహూర్తం సమీపించినప్పుడు వారు కళ్యాణ మండపం వద్దకు వెళుతున్నారు. కృత కౌతుక సర్వస్వ వేది మూలముపాగతా మమ కన్యాముని శ్రేష్ఠ దీప్తావన్నేరివార్చిష. ఇక్కడ ముందుగా భ్రాతృభిస్సహితో రామ కృత కౌతుక మంగళ, వివాహానికి చేయవలసిన క్రియలన్నీ చేసి తమ్ముళ్లతో సహా రాములు వారు సిద్ధంగా ఉన్నారని వార్త వెళ్ళగానే మా అమ్మాయిలు కూడా ఆ విధంగానే సిద్ధంగా ఉన్నారనైనా మంగళ స్నానాదులన్నీ చేసి అని చెప్తూ ఉండగా అప్పుడు తథేత్యుక్త్వాతు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామచ్చేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః. వశిష్ఠ మహర్షి జనకుని యొక్క ప్రార్థనని ఆమోదించి విశ్వామిత్రునితో శతానందునితో వివాహ మండప మధ్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. ఆ వేదిక అంతా చక్కగా అలంకరింపబడి ఉన్నది. పైగా బంగారు పాలికలు, అదేవిధంగా రంధ్రములు కలిగినటువంటి మట్టి కొత్త కడవలు, వాటిలో యవధాన్యపు మొలకలు మొదలైనవి ఉన్నాయి. అలాగే నవధాన్యములు మొలకలు వేసినటువంటి శరావములు, శరావములు అంటే కొత్త మట్టి మూకుళ్ళు, అలాగే ధూప పాత్రలు అంటే మధ్యలో ధూపం పెట్టి దాని మీద రంధ్రాలు కలిగినటువంటి కుండలు మూతలు మూస్తారు, వాటి నుంచి ధూపములు వస్తుంటాయి. ఇలాంటి వాటితో అలంకరింపబడి ఉన్నది ఆ వేదిక. అలాగే శంఖాకారంతో ఉన్నటువంటి పాత్రలు, సృక్స్రువములు, అర్ఘ్యజలములు నిండిన పాత్రలు, లాజలతో అనగా పేలాలతో నిండిన పాత్రలు, అక్షతలతో పసుపు కుంకాలతో నిండినటువంటి పాత్రలు, ఇక దర్భాసనాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అగ్నిమాధాయ వేద్యాంతు, అగ్నిహోత్ర గృహం నుంచి అగ్నిని తెచ్చి అది వేదిలో రగిల్చేట వశిష్ఠుల వారు. జుహావాగ్నౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. అగ్ని రగల్చబడింది, తత్పూర్వమంత్రములన్నీ పూర్తయ్యే. అప్పుడు తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా. అగ్ని సమక్షంలో రామునికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి జనక మహారాజు అంటున్నాడు. పైగా చేతిలో చెయ్యి పెట్టి ధార పోస్తూ చెప్తున్న మంత్రం మహానుభావుడైన జనక మహారాజు చెప్తున్నాడు. సీతమ్మ చెయ్యి రామచంద్రమూర్తి చేతిలో ఉన్నది, ధార పోస్తున్నాడు మహానుభావుడు. అంతకు ముందు ఘట్టం చెప్పుకోవాలంటే రామచంద్రమూర్తి పాదాలు కడిగి కన్యాదానం చేస్తున్నాడు. బ్రహ్మ కడిగిన పాదాన్ని కడిగాడు. అది జనక మహారాజు భార్య కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ పాదములు కడిగి ఆ కడిగినటువంటి, పైగా విష్ణు రూపాయ వరాయ అంటారు, వరుణ్ణి విష్ణువుగా వధువుని లక్ష్మిగా భావించాలి. ఇక్కడ విష్ణువే వరుడు, లక్ష్మియే వధువు. ఎంత విశేషమైన ఘట్టం ఇది అంటున్నాడు. మంత్రస్వరూపమైన 3 పాదముల శ్లోకం అండి. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా. 3 వాక్యములు. ఈ 3 వాక్యములు జనక మహీపతి అంటున్నాడు. ఇయం సీత, ఈ సీత మమ సుత నా పుత్రిక, ఇకపై సహధర్మచరీతవా నీకు సహధర్మచారిణి. ఈ చెప్పే తీరులో ఉన్న అందం చూద్దాం. ఇయం అంటే ఈమె అని అర్థం అండి. ఈమె, అంతేగాని నా కూతురు అని మొదలు పెట్టలేదు, ఈమె అని మొదలు పెట్టాడు. ఈమె అంటే ఎవరు? దూరంగా ఉంటే ఆమె, దగ్గరగా ఉంటే ఈమె. ఈమె ఆమె అని ఎవరి గురించి చెప్తారు? ఏ పేరు ఇది నిర్దేశించలేనప్పుడు ఈమె అంటారు. కనుక నిజానికి ఇక్కడ నిలబడ్డ ఆవిడ ఈమె ఆమె అనే చెప్పాలే తప్ప ఫలానా పేరు ఫలానా రూపమని నిర్దేశించలేనటువంటి మహాశక్తి ఆ పరాశక్తి. కనుక ఇయం అనే మాట చెప్పారండి. ఇక్కడ ముందు ఇయం, ముందు పరాశక్తి జగన్మాత, అటు తర్వాత సీత నాగేటి చాలుకు దొరికింది, అటు తర్వాత మమసుత నా కుమార్తె అయినది. క్రమం చూడండి. ముందు ఇయం అన్నప్పుడు ఆ తల్లి జగన్మాత, తర్వాత సీత నాగేటి చాలుకు దొరికింది, మమసుత, ఇప్పుడు సహధర్మచరీత. ప్రతిచ్ఛచైనాం ఈమెను స్వీకరించు, భద్రంతే నీకు భద్రమగ్గాక. ఏం చెప్పాడండి? నా కూతుర్ని చేపడితే నీ క్షేమం నాయన అన్నాడు. ఏ ఆడకూతురు తండ్రి ఎంత గర్వంగా చెప్పగలడు? అది చెప్పగలగాలండి ఇక్కడ. అంటే ఇచ్చేవాడిదే పై చెయ్యి,
కన్యాదానం చేస్తున్నాడుగా, అంత చక్కగా చెప్పాడు. ప్రతిచ్చ చైనా భద్రంతే పాణిం గృహీష్వ పాణినా, నీకు భద్రమగ్గాక మా సీతమ్మని చేపడితే నువ్వు రామభద్రుడు అయిపోతా జగన్. భద్ర ఈవిడ, భద్రో భద్రయా సచమానా ఆగాత్ ఋగ్వేద మంత్రంలో భద్రుడు ఆయన, భద్ర ఈవిడ అని చెప్పవచ్చు. భద్రతే రాముడు. భద్రం అంటే క్షేమం, మంగళం. మంగళమే రాముని స్వభావం. అందుకే భద్రుడే రాముడు, అందుకే రామభద్రుడు. అందుకని భద్రుడనే మంత్రితో కలిసి ఫోటో తీసుకున్నాడు. అది సెల్ ఫోన్లో సెల్ఫీ కాదండి. భద్రుడనే మంత్రికి ఈయనకి ఏమీ సంబంధం లేదు, తెలుసుకోండి. అంటే ఉంటే ఉండొచ్చు, కానీ అందువల్ల రామభద్రుడి పేరు రాలే. వేదములు యందు రామచంద్రమూర్తి గురించి భద్రుడనే చెప్పారు. భద్రం అంటే లోకానికి భద్రం కలిగించడానికి వచ్చాడు. పైగా లోకానికి భద్రం కలిగించేదే వేదం. అలా ఉంటాయట, కొండల్లా ఉంటాయట. అదే భద్రము గిరి, భద్రగిరిపై భద్రుడు రాముడే ఉంటాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇవన్నీ రహస్యములు మొత్తానికి. ఇత్యుక్త్వా ప్రాక్తి రాజా. ఇక్కడ విశేషం ఏంటంటే ఈమెను స్వీకరించిన భద్రమగ్గాక. ఈమె ఎటువంటిదంటే పతివ్రత. ఇక పెళ్ళే కాకుండా అప్పుడే పతివ్రత అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఈయన. అంటే అర్థం ఏంటంటే, అమ్మ నువ్వు పతివ్రతలా ఉండాల్సిమా అని చెప్పే బోధయ. ఈయన చాలా మంచివాడండి. అబద్ధం ఆడండి అంటే ఈయన అంటున్నాడు కనుక అబద్ధం ఆడకూడదు అనుకుంటాం. అదేవిధంగా అంటున్నాడు అంటే కాదు, గుణములు స్వాభావికంగానే ఉంటాయి, తర్వాత ఆ సందర్భాల్లో వెలికి వస్తాయి, తెలుసుకోండి. ఇక్కడ పతివ్రత మహాభాగా, మహానుభావురాలు, నిన్ను ఎప్పుడు ఛాయేవ అనుగత సదా. మొత్తం రామాయణ శ్లోకంలో ఉందండి ఇక్కడ. నిన్ను నీడలా నీ వెంటే ఉంటుంది అంటే నిన్ను విడిచిపెట్టది తల్లి అని చెప్పడం. ఇలా చెప్పి ఇచ్చుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలంతదా. అలాగా అప్పుడు ప్రధానంగా సంప్రదాయంలో పాణిగ్రహణమే దీక్ష. అలా జలాన్ని విడిచిపెట్టిన వెంటనే సాధు సాధ్వితి దేవానాం ఋషీనాం వదతాంతదా దేవదుందుబి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతా మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత. వెంటనే దేవతలు ఋషులు సాధు సాధు అంటే మేలు మేలు, బాగు బాగు అన్నారు. దేవదుందుబులు మార్మురోగై పుష్పవృష్టి కురిసింది, చల్లని వాయువులు విచ్చాయి. వీళ్ళెవరో పెళ్లి చేసుకుంటుంటే దేవతల దుందుబులు మ్రోగించడం ఎందుకు? అక్కడే తెలిసిపోతున్నది దేవతలకు కూడా ఆనందం కలిగించే దేవదేవుని కళ్యాణ వైభవం ఇది అని అర్థం. అదేమిటో, రాముడు కదులుతుంటే దేవతలు చూస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మా కోసమే కదులుతున్నాడు మహానుభావుడు. ఎక్కడికెక్కడ నమస్కరించుకుంటూ ఉంటారండి. ఆ విశ్వామిత్రుడితో రాముడు వెళతాడా లేడా అనేటువంటి టెన్షన్ ఏర్పడింది. ఎందుకంటే దశరథ మహీపతి పట్టు మీద ఉన్నాడు. విశ్వామిత్రుడు ఇస్తే ఇచ్చో లేకపోతే వెళ్ళిపోతే, ఈ రాముడు కదలకపోతే అవతార కార్యం ఏం జరుగుతుంది అని టెన్షన్ ఎవరికయ్యా అంటే గాలి అలా బిగించుకుపోయింది. ఎప్పుడైతే రాముడు కదిలేడో గాలి హాయిగా వీచిందని వర్ణించారు. పుష్పవృష్టి కురిసింది అన్నారు. అవతార కార్యం కోసం కదులుతున్నాడు కదా. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ అవతార కార్యంలో అత్యంత ప్రధానమైన ఘట్టం లక్ష్మీనారాయణ మూర్తులైన సీతారాముల యొక్క ఆ దివ్యమైన వివాహ వేడుక సందర్భంగా సాధు వాదములు దేవతలు ఋషులు పలికారు. దేవదుందుబులు మారుమురుగై పూలవాన కురిసింది. ఏవం దత్వా తదా సీతా మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత. అదేవిధంగా లక్ష్మణునకు ఊర్మిళను, ఇక భరతునకు మాండవిని, శత్రుఘ్ను సుతకీర్తిని ఇచ్చి అదే పద్ధతిలో వివాహం చేశారు. నలుగురు దంపతులు కూడా అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ ఋషిశ్చైవ మహాత్మానః సభార్య రఘుసత్తమా. ఇక్కడ ఒక రమ్యమైన ఘట్టం అక్షతారోపణం, తలంబరాలు పోసుకున్నట. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయ కాంతికరితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. స్ఫటికంలా లోపల ప్రతిఫలనం ఇవ్వగలిగే ముత్యాలండి, అంత శుద్ధమైన ముత్యాలు. ముత్యాలు బియ్యము కూడా చంద్ర సంబంధమైనవే. అవి రెండు చేతుల్లో పట్టుకుంది మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి సీతమ్మ. సీతా మహాలక్ష్మి కదా. పైగా అసలే మహాలక్ష్మి పద్మ, హస్త పద్మము. పద్మములు అంటే లేత ఎర్రని కాంతులు. దానికి తోడు గోరింట పెట్టుకుంది కదా, మరింత ఎరుపుంది. అలాంటి ఎర్రని చేతుల్లో ఈ ముత్యాలు చేరగానే ఎర్రగా కెంపుల్లా మారిపోయాయి. ఈ కెంపుల్లా మారినవి రామచంద్రమూర్తి శిరస్సు మీద వేస్తున్నప్పుడు ముత్యాల్లా తెల్లని కాంతి చూపిస్తూ ఆయన శరీరాన్ని దగ్గరికి వచ్చి నీలాల్లా మారిపోయాయి అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటయ్యా ఇందులో భావం అంటే, నాయన హృదయం దోసిలి, ఈ రెండు ఒకదానికి కూడా సంకేతం కనుక దోసిలి హృదయానికి సంకేతం. హృదయంలో చేరిన ముత్యాలు, ముత్యం అంటే మనస్సుని
చెప్పుకున్నాం. ముత్యాలంటే మనోభావాలు. ఈ మనోభావాలు ఎరుపెక్కిపోయేట. ఎరుపు రాగమునకు సంకేతం, రాగమన్న ఎరుపే. కనుక తన మనోభావాలు రాముణ్ణి చూడగానే అనురాగంగా మారిపోయాయి. రామునిపై రాగం, ఆ రామునిపై అనురాగం, తన హృదయం నిండా ఉన్న రామునిపై అనురాగాన్ని రామచంద్రమూర్తి ముందు వేసింది. వెయ్యగానే అవేమయ్యాయంటే తన నుంచి వెళ్ళేటప్పుడు తన భావాలు రామునికి చేరాక రాముల్లో లీనమైపోయాయి. ఇక్కడ అందుకే రాముల్లో నీలకాంతలో కనిపిస్తున్నాయి అన్నారు. రమ్యమైనటువంటి అక్షతారోపణ ఘట్టాన్ని స్మరించుకుని ఆ తర్వాత వారు అగ్నికి ప్రదక్షిణ చేసుకుని అదేవిధంగా తల్లిదండ్రులకు, ఋషులకు, మహాత్ములకు నమస్కారం చేసి కూర్చున్నారు. అప్పుడు దివ్యమైన పుష్పవృష్టి మళ్ళీ కురిసినది. గీత వాదిత్ర స్వనములు మారుమ్రోగాయి. అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ఈదృశే వర్తమానేతు. ఇలాంటి అద్భుతం అసలు రఘువంశ మహారాజుల యొక్క పెళ్లిళ్లలో ఇది మహాద్భుతం అన్నారు. మరి నారాయణుని యొక్క వివాహం ఆ విధంగా లక్ష్మీనారాయణ స్వరూపులైన సీతారాముల యొక్క దివ్య వివాహ ఘట్టాన్ని అథోపకార్యా జగ్ముస్తే సభార్యా రఘునందనా రాజాపి అనుయయౌ పశ్యన్ షష్ఠి సంఘ సబాంధవ. ఇదంతా చూస్తూ దశరథ మహీపతి ఆనందించి ఈ నవదంపతులను ఆనందంగా చూస్తూ ఋషులతో బంధువులతో కలిసి విడిది భవనానికి చేరారు. ఇంకా సీతమ్మ అయోధ్య వారి ఇక్ష్వాకువంశం వారి ఇంటికి వెళ్ళిపోయింది కోడలుగా. అందుకే విడిది భవనానికి వారందరూ చేరుకున్నారు. ఇంకా అటు నుంచి అయోధ్యకి ప్రయాణం ప్రారంభించబోతున్నారు. ఆ సన్నివేశాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.